ధనుర్రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి చాలా చక్కనైన కాలం. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తరచుగా బంధుమిత్రుల కలయిక మీకు ఏదో తెలియని మంచి అనుభూతినిస్తుంది. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాలు మీరు సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకు మంచి సలహాలు అందుతాయి. సర్వత్రా విజయం సాధిస్తారు. ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు తీర్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఈ నెలలో రోజువారీ కార్యక్రమాలు మాత్రమే కాకుండా కొన్ని విశేష కార్యక్రమాలకు కూడా శ్రీకారం చేస్తారు. కాలం బాగుంది. పనులు వేగవంతం చేయండి. అందరి నుండి అన్ని విధాలుగా సహకారం లభిస్తుంది. బంధువులు, స్నేహితులు మీకు బాగా సహకరిస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణ పనులన్నీ కూడా సఫలం అవుతాయి. ఆర్థిక వెసులుబాటు చాలా బాగుంటుంది. ఖర్చులను నియంత్రించాలి. సోదరులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వాత సంబంధమైన రోగాలు ప్రబలుతాయి. తల్లిదండ్రులకు అనారోగ్యం చేస్తుంది. మీలో అనుమానతత్వం పెరిగి వంకర ప్రవర్తనకు లోనవుతారు. సప్తమ గురువు వలన ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్యసిద్ధి, ప్రయత్న భంగం జరుగుతాయి. కులాచార ప్రవర్తన, గురుభక్తి, ఇష్టార్థ లాభము, వస్త్రలాభము చేకూరుతుంది. ఆదాయం పెరుగుట, అపవాదులు, దానివల్ల కలహాలు వస్తాయి. యత్నకార్యసిద్ధి, ఉన్నత పదవి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. పోయిన ద్రవ్యం అంతా దొరికే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో పెద్దల చేత గౌరవింపబడతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలతగా ఉండి ద్రవ్యలాభం చేకూరుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు వర్కర్స్ వలన, తోటివారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులందరికీ లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేయండి. ఫలితం చాలా బాగుంటుంది. ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రానివారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.